జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 9వ రోజు నవమి. ఈ రోజు నుండి 3 దినాలు శ్రీ మహావిష్ణువు త్రిరాత్ర వ్రతం చేయవలను. సాయంకాలం దామోదరుని పూజించుట, రాత్రి విష్ణువును పూజించుట మంచిది. నూనె సరుకులు, పులుపు, ఉసిరి తినరాదు. ఈరోజు మీ పితృదేవతలకు ప్రీతికరమైన దానం చేయాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 9వ అధ్యాయం, మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు. ఇప్పుడు తెలుసుకుందాం. జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదూతలను యమదూతలు వెంబడించి వస్తూ మాకు గల సందేహాన్ని తొలగించమని అడిగారు. విష్ణుదూతలు యమదూతలతో, మీకు హరిహరుల నామాన్ని తలచినందువలన కలిగే గొప్పదనం తెలియదా? శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవులలో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు హరించబడతాయి గదా. అందువలనే మేము ఆజామెలను తీసుకుని వెళ్తున్నాము అన్నారు. యమదూతలు విష్ణుదూతలతో, అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములకు తగిన శిక్ష విధించాలి కదా. తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు, సజ్జనులను హింసించేవాళ్ళు, ధనధాన్యాలను దోచుకునేవాళ్ళు, పూజా పునస్కారాలను చేయని వాళ్ళు, అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు, జంతువులను వేలాడి హింసించే క్రూరమైన వాళ్ళు, సాటివారిని తోటివారిని మన్నించని వాళ్ళు, దారులు కాచి దోచుకునేవాళ్ళు, వీళ్ళంతా పరమ పాపాత్ములే కదా. ఈ పాపాత్ములంతా శిక్షింపబడవలసిన వారే కదా. వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకువెళ్ళాలి కదా. మరి తల్లిదండ్రులను మన్నించినటువంటి, ధర్మాధర్మములను పాటించినటువంటి, కనీసం వాయి వరుసలను కూడా పాటించని పరమ పాపాత్ముడైన ఆజామిలుని వైకుంఠానికి మీరు ఏ ఆధారంగా ఎందుకు తీసుకుపోతున్నారని మళ్ళీ ప్రశ్నించారు. అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో, సత్పురుషులంటే పుణ్యకార్యాలను చేసేవారని అర్థం. యజ్ఞయాగాదులను నిర్వహించడం, తల్లిదండ్రులను మన్నించడం, పెద్దలను గౌరవించడం, దానములు చేయడం, వంచన చేయకుండా ఉండడం, సతీపతి ధర్మాన్ని మన్నించడం, పశుపక్షాదులను ప్రేమించడం, సంతర్పణలు, పూజలు చేయడం, ఆర్తులను ఆదుకోవడం మొదలైన పనులు చేసేవాళ్ళు పుణ్యాత్ములు. వీళ్ళకి స్వర్గంలో చోటు, ముక్తి లభిస్తాయి. హరికథా కాలక్షేపాలు, భారత, భాగవత, రామాయణ పారాయణలు, పూజలు, భజనలు, వ్రతాలు జరుగుతుంటే ఇళ్లల్లోని వారికి పుణ్యం వర్తిస్తుంది. వారి జోలికి పాపాలు వెళ్ళవు. పుణ్యక్షేత్రాలను సందర్శించేవాళ్ళు, పుణ్యతీర్థాలలో స్నానమాడేవాళ్ళు అధోలోకానికి వెళ్ళరు. వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు. ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాం, వినండి. రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత, డాంబికాలు పలకడం వలన, ఆడంబరమైన ఆచారాల వలన, శుష్కమైన దానాలు, పూజలు, వీటి వలన పుణ్యాత్ములు ఎంతమాత్రమూ కాలేరు. పుణ్యగతులను పొందడానికి వీళ్ళు చేసే పనులు అర్హతను కలిగించవు. యుక్తాయుక్తములను తెలుసుకోకుండా, తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును గడిపేవాళ్ళు తెలుసో తెలియకో, వెక్కిరింతకో, అవసాన కాలంలో ఇష్టదేవతలను తలుచుకున్న, హరినామ సంకీర్తన చేసిన వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు. దైవ సాన్నిధ్యానికి చేరుకుంటారు. ఈ ఆజామిలుడు అటువంటి వాడే. ఇతడు ఎంతటి కులభ్రష్టుడైనా, దుర్మార్గుడైనా, క్రూరుడైనా, దయాదాక్షిణ్యాలు, శీలము లేనివాడైనా తన కొడుకుకు శ్రీహరి అని పేరు పెట్టుకొని నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ, చివరకు అవసాన దశలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు. ఆ కారణం చేతనే అతడి పాపాలు తొలగిపోయినాయి. శ్రీహరి దయకు అర్హుడయ్యాడు.
ఆపన్న శరణ్యుణ్ణి శరణు వేడిన వాడైనాడు, ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు. కనుకనే మా వెంట ఆజామిలుని వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాము అని చెప్పి ఆజామిలుని తీసుకుని వెళ్ళిపోయారు విష్ణుదూతలు. ఆజామిలుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుని పిలవడంతో పాటు హరినామాన్ని తలుచుకున్నవాడైనాడు. కనుక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలక మాననట్లుగా భగవన్నామ మహిమ తెలిసి పలికినా తెలియక పలికినా పలికిన వాని దోషాలను పరిహరిస్తుందని ఆజామిలుని కథ సూచిస్తున్నది. శరీరాన్ని వదిలేటప్పుడు భగవన్నామాన్ని తలుచుకున్న దానిని బట్టి తరువాతి నడక సాగుతుందని సూచిస్తుంది ఆజామిలుని కథ. 9వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.